ఇందులోనే బోనస్ మీరు ఇస్తామని చెప్పారు. దాన్నే రేపు పొద్దున యాసింగ్లో ఇవ్వాల్సిందని కూడా కోరుతున్నాం. హైదరాబాద్ వైభవం పునరుద్ధరణ చేస్తామని చెప్పి కూడా గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. హైదరాబాద్ వన్నే తగ్గలేదు, వైభవం తగ్గలేదు. ఇది ఇలా హైదరాబాద్ లివబుల్ సిటీగా ఉంది, లవబుల్ సిటీగా ఉంది, గ్రీన్ సిటీగా ఉంది, హ్యాపెనింగ్ సిటీగా ఉంది, ఖచ్చితంగా హ్యాపీ సిటీగా ఉంది. దాన్ని మీరు కొనసాగిస్తామని చెప్పేసి అంటే సంతోషం. ఇలా హైదరాబాద్ మీరేం మాట్లాడుతున్నారు? మేము మాట్లాడితే మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మీకు ఏమున్నది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా పెంచండి. ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచండి. హైదరాబాద్లో ఇంతకుముందు శాంతి భద్రతలు బాగా ఉన్నాయి, కర్ఫ్యూలు లేవు, ఇబ్బందులు లేవు. కాబట్టి దాన్ని కొనసాగించమని మేము కోరుతున్నాం. దాన్ని ఒకటి మెన్షన్ చేసింది. కానీ మీరు తెలంగాణ ఆర్థిక ప్రగతి గురించి చాలా మీరు చెప్పారు. తెలంగాణ ఆర్థిక ప్రగతి మీద శ్వేతపత్రం ప్రకటించమని చెప్పారు. ఆ శ్వేతపత్రంలో మీరు చెప్పారు అంతా కూడా డొల్ల ఉందని చెప్పి మేము కూడా చెప్పాం. ఇవాళ ఆర్థిక ప్రగతికి చిహ్నాలైన 3 లేక 4 మొత్తం ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 4 కూడా ఇవాళ 2014లో తెలంగాణ రాష్ట్రం ఎక్కడున్నది, మీకు ఇవాళ ప్రభుత్వం వచ్చే నాటికి ఎట్లా ఉందని చెప్పి దయచేసి గమనించాలి. ఇవాళ ఆనాడు GSDP 4.5 లక్షల కోట్లు ఉంటే ఇవాళ 13.1 లక్షల కోట్లతో మీకు అప్పచెప్పినాం. మీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆనాడు 1,12,162 ఉంటే మీకు 3,12,398 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తో మీకు అప్పచెప్పినాం దేశంలో నెంబర్ 1గా. అదేవిధంగా లోన్స్ మీరు అందరు ఆస్తులు అని చెప్పిండ్రు. అందులో కూడా మేము కింది నుంచి ఉన్నాం, పై నుంచి 24వ స్థానంలో ఉన్నాం. ఇది రికార్డుగా చెప్తున్నాం, ఖచ్చితంగా ఉన్నది. అదేవిధంగా పేదరికం కూడా మేము 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు 21.92% ఉంటే ఇవాళ 5.8% వచ్చినాం. ఏది కూడా ఇవన్నీ మా విజయాలు ఖచ్చితంగా ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఇంకా బాగు చేస్తే ఆహ్వానిస్తాం, సహకరిస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అందుకే హైదరాబాద్ అక్క ప్రతిదానికి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇండస్ట్రీ గురించి ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ తెద్దామని ముఖ్యమంత్రి గారు వచ్చిన వారం 10 రోజుల్లోనే డావోస్ వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని పోయినరు. MOUలు చేసుకున్నారు. 40,000 కోట్ల రూపాయల నుంచి తీసుకొచ్చామని చెప్పి పేపర్లో చూసినాం. IT మినిస్టర్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, పేపర్లో చూసినాం. మేమేం చెప్పినాం అనేది అధ్యక్ష, మేము 2004 నుంచి 2014 నుంచి 23 వరకు మేము తీసుకొచ్చింది మేము చెప్పినాం. భారతదేశంలోనే TSI పాస్ అని పెట్టి ఇవాళ సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా దరిదాపుగా 4 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చినాం. 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించినాం. మీరు ఇంకా తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మేము కూడా ఆహ్వానిస్తున్నాం. మేమేమన్నాం, ఇదే డావోస్కి వెళ్ళాలి, పెట్టుబడులు లేవాలి అని చెప్పేసి అంటే ఇక్కడ కూర్చున్న మంత్రులే మాట్లాడిరు. ఆనాడు మంత్రులే మాట్లాడిరు. ఏమన్నారు అధ్యక్ష? డావోస్ పోతున్నారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ డావోస్ పోతున్నారు, ఆ ఇండస్ట్రీస్ మినిస్టర్ విహారాలకు పోతున్నారా, విలాసాలకు పోతున్నారు అన్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది అధ్యక్ష, మేము కూడా ఇలా డావోస్కి వెళ్ళాలని చెప్పేసి. కానీ డావోస్కి పోయి MOU అయినప్పుడు కూడా ఏం చేసింది అధ్యక్ష? అక్కడ 12,000 ఇలా అగ్రిమెంట్ అయిన ఒకటే కంపెనీతోని. నేను ఇలా రాహుల్ గాంధీ గారిని కోట్ చేస్తా ఉన్నా. ఇలా రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఇవాళ మొత్తం కూడా పరిశ్రమలు పెరగాలి, పెట్టుబడులు రావాలి, కానీ క్రానిక్ క్యాపిటలిస్ట్ అనేది రాకూడదు. ఈ భారతదేశంలో క్రానిక్ క్యాపిటలిస్ట్గా ఉన్న ఎవరైతే అదాని ఉన్నారో అదానికి మొత్తం ప్రైమ్ మినిస్టర్ గారిని ఒక మద్దతుతో చేస్తున్నారు. కాబట్టి క్రానిక్ క్యాపిటలిస్ట్ వద్దు అని చెప్పేసి అంటే రాణి క్యాపిటలిస్ట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వారితోనే అయ్యారు. ఇవాళ 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పేసి అన్నారు. 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 12,000 కోట్లు. కానీ ఇవాళ అదాని ఇక్కడికి వచ్చినట్లయితే తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది. తెలంగాణ సంపద ఏదైతే మేము సృష్టించి పెట్టినమో అది మొత్తం కూడా మన కాకులకు గద్దలకేసినట్లయితుంది. కాబట్టి అదానితోని చేసుకునే MOU మన యొక్క రాహుల్ గాంధీ గారు చెప్పినట్లే మీరు దయచేసి విత్డ్రా చేసుకొని వాళ్ళకు బాగుండాలని చెప్పేసి కోరుతున్నాం.